ప్రభు మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. గ్లోరియస్ మైటీ మిరకల్స్ మీ నా జీవితంలో యేసయ్య జరిగించునుగాక. వాక్య సందేశంలోకి వెళ్తున్నాను. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, అన్నిటితో ఉన్నట్లయితే, సమస్యలతో ఉంటూ లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని ఓదార్చునుగాక. బలమైన కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు వాక్య సందేశంలోకి వెళుతున్నానండి. క్రియలు లేని విశ్వాసము మృతము, వ్యర్థము. క్రియలు లేనటువంటి విశ్వాసము అనేది నిష్ప్రయోజనం వంటిది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూస్తే, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. బైబిల్ అంటుంది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం అన్నాడని వెదుకు వారికి బలము దయచేయగల దేవుడని నమ్మవలను కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. పుట్టి విశ్వాసం ఉంటే సరిపోదని బైబిల్లో చూస్తాం. విశ్వాసానికి యాడ్ చేయాలి. విశ్వాసముతో కూడిన క్రియ మనకు కావాలా? విశ్వాసము కావాలా? విశ్వాసం క్రియలలో చూపించాలి. అందుకే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతం, నిష్ప్రయోజనం, వ్యర్థము అని దేవుని యొక్క వాక్యంలో మనం ఈ అధ్యాయాన్ని కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తుందండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పినలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? క్రియలు లేనప్పుడు తనకు విశ్వాసము కలదని చెప్పిన ఏమి ప్రయోజనము, ఏమి ఉపయోగము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? విశ్వసించే నీవు క్రియలు కూడా కనపరచాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. అందుకే ఇక్కడ చూస్తూ, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమును కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెలుడి చలి కాచుకుని తృప్తి పొందుడని చెప్పినట్లా ఏమి ప్రయోజనం? ఒక సహోదరుడు లేమి కలిగి బాధలు శ్రమలో ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరమును కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెలుడి చలి కాచుకుని తృప్తి పొందుడని చెప్పినట్ల ఏ ప్రయోజనం? అంటే సహోదరునికి కావలసిన వాటిని ఇక్కడ క్రియలు చూపించాలా? సమాధానంగా వెలుడి చలి కాచుకుని తృప్తి పొందుడని చెప్పినట్ల నీ ఉట్టి విశ్వాసం వల్ల ఏమి ప్రయోజనము? క్రియలు లేనటువంటి విశ్వాసము ఎటువంటి ఉపయోగము లేదు, అది వ్యర్థము, మృతము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. లైవ్ చూస్తున్న మీ జీవితంలో విశ్వసించే మీరు, ప్రభుని నమ్మే మీరు, దేవుని నమ్ముకున్న మనం అందరి జీవితంలో విశ్వాసంతో పాటు దేవుని బలమైన కార్యాలు, అద్భుత కార్యాలు, వాగ్దానాలు పొందుకోవడానికి, ఆ వాగ్దానం మన జీవితంలో పరిపూర్ణము చేసుకోవడానికి విశ్వాసముతో పాటు క్రియలు కనపరచాలా?
ఇది 17th వర్స్ చూస్తే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుందంట. ఒక విశ్వాసముతో పాటు దానికి ఏముండాలంటే క్రియ జోడించాలి, క్రియ ఆడవాల. చూడండి, మనం వంట చేస్తాం, వంట చేసినప్పుడు అన్ని వేస్తాం, చిటికెడు ఉప్పు వేస్తే అది చాలా రుచికరంగా మారిపోతుంది. అట్లాగే మన ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థిస్తున్నాం, కన్నీళ్లు విడుస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, దేవునికి వాక్యాన్ని వినొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. బైబిల్ ఏముంటుందంటే విశ్వాసము ఒకవేళ క్రియలు లేనిదిగా అది ఒంటిగా ఉన్నట్లయితే, అది ఒంటి క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుంది అన్నమాట. దాని క్రియ జోడించనప్పుడు, క్రియ లేనప్పుడు అది ఎలాగా మారిపోతుందంటే ఒంటిగా అయిపోయి మృతమైపోతుందంట. ఇస్ డెత్. ఈవెన్ సో ఫెయిత్ ఇఫ్ ఇట్ హ్యాత్ నాట్ వర్క్స్ ఇస్ డెత్ బీయింగ్ అలోన్. విశ్వాసము లేనటువంటి, క్రియలు లేనటువంటి విశ్వాసం, విశ్వాసములో క్రియలు లేనిదైతే ఒంటిగా ఉండి మృతమైపోతుందంట. అయితే ఒకటి, నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతునని చెప్పు. దేవుడు ఒక్కడిని నువ్వు నమ్ముచున్నా, అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఒక్కడిని నమ్ముచున్నా, ఓకే, అలా మంచిది, అలా నమ్మటం చాలా మంచిది. దెయ్యములు కూడా నమ్మి ఏమవుతున్నాయంటే ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నాయంట, నమ్మి వణుకుచున్నాయంట, కానీ వాటికి ఎటువంటి క్రియలు లేవు. అందుకే కింది భాగంలో, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకును. నీ విశ్వాసము నిష్ఫలము కాకుండా, వ్యర్థము కాకుండా, మృతము కాకుండా, ఏ ప్రయోజనము లేనటువంటి విశ్వాసంగా విశ్వాసం ఉండకుండా ఉండాలంటే విశ్వాసముతో పాటు మనము క్రియలు కలిగి ఉండాలా. చాలా మంది విశ్వాసం ఉంటుంది కానీ, దేవుడు నమ్ముతారు కానీ, దేవుడంటే ఇష్టమే, దేవుడంటే నమ్మిక, దేవుడు నమ్మగలడు కానీ ఈ అద్భుతము చేస్తాడు, విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు అని నమ్మి క్రియ చేయడానికి చాలా క్రియ చేయలేరు. నేను చాలా మందిని చూస్తా ఉంటాను. కొంతమంది ప్రభుని నమ్ముకుంటారు. నా కొత్తలో నేను ఆ సంఘములో బోధిస్తున్నప్పుడు యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత విశ్వసించి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలాగే కొంతమంది చూసిన తర్వాత, అయ్యా బాప్టిజం తీసుకోరా, యేసుప్రభువుని అంగీకరించారు కదా, నమ్మారు కదా, బాప్టిజం తీసుకోవాలా, తీసుకుంటే అది మీకు ఆశీర్వాదం, మీకు దీవెన అన్నప్పుడు వారు ఏం చేసేవారంటే బాప్టిజం అనగానే వెనుకకు వెళ్ళిపోయారు. ఇంకా స్టిల్ వాళ్ళు అలాగే ఉన్నారు. దాదాపు 10-15 సంవత్సరాలు విశ్వసిస్తున్నారు కానీ క్రియ చేయడానికి ఇష్టపడతలేదు. క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది తెలుసుకుని కోరుచున్నావా? వ్యర్థుడా, క్రియలు లేనటువంటి విశ్వాసం నిష్ఫలమైందంట. మన జీవితంలో విశ్వాసం వ్యర్థము కాకుండా ఉండాలంటే, నిష్ప్రయోజనంగా కాకుండా ఉండాలంటే, మృతముగా ఉండకుండా ఉండాలంటే, ఈ విశ్వాసం ప్రయోజనకరంగా మారాలంటే ఈ విశ్వాసానికి యాడ్ చేయాలి, క్రియను యాడ్ చేయాలా. అందుకే మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? మొదటగా దేవుడు అతన్ని నీతిమంతుడిగా ఎంచాడు. ఈ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటదని చెప్పినప్పుడు నీతిగా ఎంచాడు, తీర్చలేదు. అయితే
దేవుడు అతనికి ఇచ్చిన కుమారుణ్ణి తిరిగి ఇవ్వన్నప్పుడు మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? నీతిమంతుడని తీర్పు పొందాడు. విశ్వాసము ద్వారా నీతిమంతులు అవుతాము, క్రియల ద్వారా నీతిమంతులని తీర్చబడతాము. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో క్రియలు లేని విశ్వాసం వ్యర్థము, మృతము, నిష్ప్రయోజనము, దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. విశ్వాసం అతని క్రియలతో కార్యసిద్ధి కలగచేసిన క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరిపూర్ణము చేయాలని దేవుడు కోరుకున్నాడు. తను వాగ్దానం చేసిన వాగ్దానాన్ని పరిపూర్ణత చేయాలని కోరుకున్నాడు. అందుకే తన కుమారుని ఇవ్వన్నప్పుడు వెనుతీయక దేవుడు చూపించే పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆదికాండం 22 అధ్యాయాలు కనుక మనం చూచినట్లయితే మనకు అర్థమవుతుంది. కత్తి ఉంది, నిప్పు ఉంది, బలికి బుర్రపిల్ల ఏది? కుమారుడు అడిగినట్టుగా చూస్తాడు. తన పని వారితో అంటున్నాడు, నేను కుమారుడు వెళ్ళి అర్పించి మళ్ళీ తిరిగి వస్తాను. వాట్ ఏ గ్రేట్ ఫెయిత్! అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? విశ్వాసం ఉంది. విశ్వసించాడు. నీ సంతానం ఇలాగుండునంటే, ఆకాశ నక్షత్రాల వలె ఉంటుందంటే నమ్మాడు. ఇసుక రేణువుల వలె ఉంటుందంటే నమ్మాడు. నమ్మిన తర్వాత దేవుడు ఇస్సాకును కూడా ఇచ్చినట్టుగా చూస్తున్నాడు. ఇవ్వబడ్డ ఇస్సాకును మరలా తిరిగి దేవుడు ఇవ్వమన్నట్లుగా చూస్తున్నాడు. తన విశ్వాసాన్ని క్రియల రూపములో చూపిస్తాడా లేదా? విశ్వాసము ద్వారా అర్పించి నీతిమంతుడని తీర్పు పొందాడంట. విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగచేసినని, క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. నీ విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే, నీ వాగ్దానం ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే, నీ విశ్వాసం ఎప్పుడు వ్యర్థం కాకుండా ఉంటుందంటే, దేవుని వాగ్దానం పొందిన మనము విశ్వసించటమే కాదు, విశ్వాసము ద్వారా ఎప్పుడైతే క్రియ చేస్తామో ఆ వాగ్దాన పరిపూర్ణత, పరిపూర్ణ ఆశీర్వాదం మనం చూడగలం. ఇప్పుడు ఇస్సాకు ఒంటిగా ఉన్నాడు. ఇస్సాకు ఆకాశ నక్షత్రాల వలె మారాలంటే, ఆ వాగ్దానం నెరవేరాలంటే, అది పరిపూర్ణం కావాలంటే, పరిపూర్ణత చూడాలంటే తన విశ్వాసానికి ఏమి జోడి చేయాలి? క్రియ జోడి చేయాలి. అందుకే అంటున్నాడు, నువ్వు ప్రేమించు ఒక్కడైనా నీ కుమారుని నాకివ్వని చెప్పినట్లుగా చూస్తాను. అప్పటికి 100 ఏండ్లు సారా ధర్మం నిలిచిపోయింది. మరి 90 సంవత్సరాలు సారా, 100 ఏండ్లు కుమారుడు పుట్టాడు, పెద్దవాడయ్యాడు. పిల్లలు పుట్టే అవకాశమే లేనటువంటి ఈ సమయంలో తనకున్న ఒక్కడైనా ఒక కుమారుని ఆ కుమారుడు కూడా ఇచ్చేయమంటాడు. ఎందుకంటే విశ్వాసముతో పాటు అతన్ని క్రియలను చూడాలనుకుంటున్నాడు. విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగచేశానని, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. నీతిమంతుడని తీర్పు పొందాడంట. అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాను. లేదా ఒంటిగా ఉండి మృతమైపోతున్నాను, వ్యర్థమైపోతున్నాను. చాలా మంది వారి విశ్వాసం ఉంది, విశ్వాసం మాత్రమే ఉంది, ఒంటిగా ఉందని విశ్వాసాన్ని చూపించలేకపోతున్నారు, క్రియల్లో కనపరచలేకపోతున్నారు. విశ్వాసం చూపించే శక్తి, సామర్థ్యం వాళ్ళు రావటం లేదు. ఇది ఒంటిగానే ఉంటుంది, అది నిష్ప్రయోజనమే, మృతమైపోతుంది, వ్యర్థమైపోతుంది. ఈరోజు నీ విశ్వాసం వ్యర్థం కాకుండా ఉండాలంటే
నువ్వు పొందిన వాగ్దానం, పరిపూర్ణత కలిగిన ఆశీర్వాదాన్ని నేను చూడాలంటే విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసం క్రియలలో చూపించే వారిగా ఉండాలి. ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకో. విశ్వాసం ఎంత మాత్రం కూడా దేని కొరకు ఎదురు చూస్తున్నావు ఆ విషయంలో అర్థం కాదు, నిష్ప్రయోజనము కాదు. స్వస్థ కొరక, కుటుంబం కొరక, అనారోగ్య పరిస్థితుల, నువ్వు అనుకున్న అద్భుతము కొరక ఎంత మాత్రం కూడా వ్యర్థం చేయడు, వ్యర్థము కాదు, వ్యర్థపరచడు. నీవు కూడా వ్యర్థపరచుకోవచ్చు. క్రియలు ఎప్పుడైతే కనపరుస్తామో నీ విశ్వాసం వ్యర్థం కాదు, చేసిన దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రియులారా, ఒక సహోదరుడు చర్చి దగ్గర, భద్రాచలం చర్చి దగ్గర మరి సిమెంట్తో కొంత ఖర్చు పెట్టి శుభ్రం చేపించాడు. ఒక 2 రోజుల తర్వాత అతను ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అన్నగారండి, నేను అలా చేయించిన తర్వాత దేవుడు ఒక అద్భుతం ఏంటంటే, నా బర్త్డే సమయంలో ఆ సమయంలో నాకు డబ్బు లేదు కేక్ కొనుక్కోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి. కానీ నా బంధువులు ఒకరు వచ్చి బట్టలు కొనిచ్చారన్న, బట్టలకై 1000 రూపాయలు ఇచ్చారు. ఎంత సంతోషం! చేసిన విశ్వాసము ద్వారా చూపిన క్రియకు తిరిగి మళ్ళా ప్రతిఫలం పొందుతున్నాడు. ఆఫ్టర్ 1 మంత్ సరి అయిన సమయంలో, బర్త్డే సమయంలో, వారు బంధువులు ఎప్పుడు చేయని వారు ఒక మంచి కార్యం చేశారు. తనకంత ముందు ఎప్పుడు కూడా చేయనటువంటి కార్యం. నిజమే, దేవుడు ఎప్పుడు ఉంచుకునే దేవుడుగా, తిరిగి చేసే దేవుడు. నువ్వు క్రియ చూపించినప్పుడు విశ్వాసం వ్యర్థం కాదు, నిష్ప్రయోజనము కాదు, మృతము కాదు. ఇక్కడ అబ్రహాం యొక్క విశ్వాసం క్రియల ద్వారా పూర్ణమవుతుంది. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, ఇది నీతిగా ఎంచబడిన, లేఖనం నెరవేర్చబడిన. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. దేవుని నమ్మాడు అబ్రహాం. అందుకే నీతిగా ఎంచబడ్డది. నీ సంతానం ఇలాగా ఉంటుందని చెప్పినప్పుడు నమ్మాడు. మొదటగా నమ్మాడు. నమ్మిన తర్వాత కుమారుడు పొందిన తర్వాత కుమారుడు ఇవ్వడానికి కూడా వెనుతీయలేదు. అందుకే దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరైతే క్రియలతో కూడిన విశ్వాసాన్ని చూపిస్తారు దేవుని స్నేహితులు అవుతారు. వారి విశ్వాసం పరిపూర్ణమవుతుంది. వారు దేవునితో నడుస్తారు. పరిపూర్ణమైన ప్రతి వాగ్దానం వారి జీవితంలో పరిపూర్ణమవుతుంది. ఒంటిగా ఉన్న ఇస్సాకు ఇప్పుడు ఏమైపోయాడు? ఆకాశ నక్షత్రాల వలె మారిపోయాడు. నీకేమైతే ఇవ్వబడ్డాయో వాగ్దానం, స్వస్థత కొరకు కావచ్చు, అద్భుతం కొరకు కావచ్చు, నెమ్మది కొరకు కావచ్చు, ఉద్యోగం కొరకు కావచ్చు, నీ కుటుంబ దీవెన కొరకు కావచ్చు, నువ్వేదైతే అనుదిన జీవితంలో వాగ్దానం చేయబడుతుందో అది వ్యర్థం కాకుండా, నిష్ప్రయోజనం కాకుండా, మృతము కాకుండా, ఎటువంటి ప్రయోజనము లేనిది కాకుండా ఆ వాగ్దాన ఫలము పరిపూర్ణం కావాలంటే ఇప్పుడు మనకు కలిగిన విశ్వాసాన్ని, ఏదైతే మనం దేవుని యొద్ద నుంచి పొందామో క్రియలతో విశ్వాసాన్ని కనుక చూపించగలిగితే ఇస్సాకు ఆకాశ నక్షత్రాలు అయిపోయాడు. ఈరోజు నువ్వు ఒంటిగా ఉండవచ్చు, ఈ అద్భుతం లేకుండా ఉండవచ్చు. నీ మందిరములో జనములు జన సమూహాలు లేకపోవచ్చు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను కూడా పెక్కు మందిగా మారుస్తాడు, సమృద్ధిగా దీవిస్తాడు. ప్రభు నీ విశ్వాసముతో పాటు నీలో ఏం కోరుకుంటున్నంటే నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలి. నీ విశ్వాసం పరిపూర్ణం కావాలంటే విశ్వాసముతో పాటు క్రియ కావాలని కోరుకుంటాడు.